హలో అందరికీ, నేను ఫస్ట్ టైం మోమోస్ తిన్నాను. టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియో లాస్ట్కి చెప్తాను, చూడండి. పంజాబ్కి వచ్చిన కొత్తలో షాపింగ్ చేసేటప్పుడు ఆకలి అవుతుంది కదా, ఏం తిందామని చూస్తే మన సైడ్ ఫుడ్ ఏం దొరకదు. ఈ మామోస్ ఇలాంటివే దొరుకుతాయి ఎక్కువగా. ఇంకా మామోస్ కూడా ఎప్పుడు తినలేదు కదా, మా వారు అన్నారు బాగానే ఉంటాయి అంటే సరే తిందామని నేను కూడా అన్నాను. నాకు కూడా ఎప్పటి నుంచో తినాలి అనిపిస్తుంది. వీడియోస్లలో అందరూ ఎక్కువగా మామోస్ తింటారు, బాగుంటాయి, సూపర్ ఉంటాయి అనుకుంటా చెప్తారు కదా. రీల్స్లో నేను ఎక్కువ చూసేదాన్ని. ఇవి ఏంది ఇలా ఉన్నాయి, ఉడికినాయా లేదా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు తిన్నాను. అసలు టేస్ట్ అయితే ఎట్లుందంటే చెండాలంగా ఉంది. నాకైతే ఏం నచ్చలేదు. ఇక్కడ కొంచెం బాగాలేవాట, వేరే దగ్గర బాగానే ఉంటాయట. ఇంకా వేస్ట్ ఎందుకు చేయడమా అని కొంచెం తిన్నాను. నాకైతే అట్లా తిననే బుద్ధి ఏం కాలేదు. కొంచెం కొంచెం తిన్నాను, ఇంకా మా వారికి ఇచ్చేసాను. ఇంకా మా చిన్నారితోని టేస్ట్ చేయించాను. మా చిన్నారి కూడా నచ్చలేదు. ఆమె అసలు ఎక్కువగా తినదు. ఏదన్నా కొత్తగా కనిపిస్తే అట్లా 1 బైట్ 2 బైట్స్ తింటుంది. ఇప్పుడైతే ఆయనతో తినలేదు. ఇంకా మామోస్ తినేసి కాసేపు అట్లా పార్కులో తిరిగేసాము. ఉయ్యాలు ఊగుతున్నాము, చిన్నపిల్లల ఉయ్యాల. మా చిన్నారి ఊగురా అంటే అస్సలే ఊగుతలేదు. ఇంకా నాకేమో ఊగాలనిపిస్తుంది. ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఊగుతున్నాను. ఇంకా మా చిన్నారిని ఎత్తుకొని ఊగితే ఆమె కొత్తగా చూస్తుంది, ఏంటని ఆమె భయపడుతుంది. ఇంకా ఆమె దింపేసి నేనే కాసేపు ఊగాను. ఇంకా వాళ్ళ డాడీ ఆమెను ఇలా జారుడు బండి ఆడిపిస్తున్నాడు. ఆమె అయితే ఫుల్ ఖుషి అయింది, ఏంటా అని కొత్తగా చూస్తుంది. ఇంకా పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటకు దింపాలి, వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఇంక ఇది ఫస్ట్లో కదా, అప్పుడు లీవ్ ఉండే మంచిగా తిరిగాము. ఇప్పుడు డ్యూటీ, మార్నింగ్ లేస్తే డ్యూటీ, నైట్ డ్యూటీ, ఇట్లా ఇదే డ్యూటీ అవుతుంది. అసలు బయటికి వెళ్తలేము. ఫస్ట్లో వచ్చినప్పుడు మంచిగా 3-4 డేస్ మా వారికి టైం ఉండే మంచిగా దింపాడు. ఇప్పుడైతే టైమే ఉండడం లేదు అసలు.